హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి 10వ తరగతి జీవశాస్త్రం 3వ పాఠం ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ పార్ట్ 5 వీడియో చూద్దాం. హార్వే యొక్క పరిశోధనలు చూస్తున్నాం కదా. హార్వే తన పరిశోధనల్లో భాగంగా మరొక సమస్యను ఎదుర్కొన్నారు. హార్వే ధమనులు సిరలను కలుపుతూ వాటి మధ్య అతి సన్నని రక్తనాళాలు నిజంగా ఉన్నాయా అనే సమస్యని హార్వే ఎదుర్కోవడం జరిగింది. 1650వ సంవత్సరంలో శాస్త్రజ్ఞులు భూతద్దాలను కలిపి వాడడం ద్వారా కంటితో చూడలేని అతి చిన్న వస్తువులను కూడా పెద్దవిగా చూపే విధానాన్ని కనుగొన్నారు. 1650వ సంవత్సరంలో శాస్త్రజ్ఞులు భూతద్దాలను కలిపి వాడడం ద్వారా కంటితో చూడలేని అతి చిన్న వస్తువులను కూడా పెద్దవిగా చూపే విధానాన్ని 1650 సంవత్సరంలో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మార్సిల్లో మాల్ఫీజీ 1628-1694 కాలానికి చెందిన మార్సిల్లో మాల్ఫీజీ సూక్ష్మదర్శిని సాయంతో మామూలుగా కంటికి కనిపించని రక్తనాళాలను పరిశీలించగలిగారు. 1650 సంవత్సరంలో ఏమైంది? శాస్త్రజ్ఞులు ఈ భూతద్దాలని లెన్సెస్ని కలిపి వాడడం ద్వారా కంటితో చూడలేని అతి చిన్న వస్తువులను కూడా పెద్దవిగా చూపే విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మార్సిల్లో మాల్ఫీజీ 1628-1694 కాలానికి చెందిన మార్సిల్లో మాల్ఫీజీ సూక్ష్మదర్శిని సాయంతో మామూలుగా కంటికి కనిపించని రక్తనాళాలను పరిశీలించగలిగారు. హార్వే మరణించిన 4 సంవత్సరాల తరువాత 1661వ సంవత్సరంలో మాల్ఫీజీ గబ్బిలం రెక్కలపై అధ్యయనం చేశాడు. గబ్బిలం రెక్కలో ఉండే అతి పలచని పొరలో పెటాజియంలోని రక్తనాళాలను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. అప్పుడే ధమనులు మరియు సిరల మధ్య నుండే అతి సన్నని చిన్నవైన రక్తనాళాలను చూడగలిగాడు. హార్వే మరణించిన 4 సంవత్సరముల తర్వాత 1661వ సంవత్సరంలో మాల్ఫీజీ గబ్బిలం రెక్కలపై, ఇక్కడ మనకి హార్వేకి ఒక సమస్య ఎదురైంది అనుకున్నాం కదా. ధమనులు సిరలను కలుపుతూ వాటి మధ్య అతి సన్నని రక్తనాళాలు నిజంగా ఉన్నాయి అనే సమస్యకి హార్వే మరణించిన తర్వాత 4 సంవత్సరముల తర్వాత పరిష్కారం అనేది లభించిందనమాట. 1661వ సంవత్సరంలో మాల్ఫీజీ ఏం చేశారు? గబ్బిలం రెక్కలపై అధ్యయనం చేశారు. గబ్బిలం రెక్కలో ఉండే అతి పలుచని పొర పెటాజియంలోని రక్తనాళాలను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. అప్పుడే ధమనులు మరియు సిరల మధ్య నుండే అతి సన్నని చిన్నవైన రక్తనాళాలను చూడగలిగాడు. ఆ సన్నని రక్తనాళాలకు సూక్ష్మ నాళికలు క్యాపిల్లరీస్ అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో క్యాపిల్లరీస్ అంటే కేశం అని అర్థం. ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి. మార్సిల్లో మాల్ఫీజీ రక్తనాళాలను కనుగొన్నాడు కదా, వాటికి ఏమని పేరు పెట్టాడు? సూక్ష్మ కేశ నాళికలు క్యాపిల్లరీస్ అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో క్యాపిల్లరీస్ అంటే ఏమని అర్థము? కేశం అని అర్థం. ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి కాబట్టి క్యాపిల్లరీస్ అనే పేరు పెట్టాడు అనమాట. రక్తకేశ నాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానం గూర్చి పూర్తిగా అర్థమైంది. అందుకే ఈ విధానాన్ని అంగీకరించి అనుసరిస్తున్నారు. రక్తకేశ నాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానం గురించి పూర్తిగా అర్థమైంది. అందుకే ఈ విధానాన్ని అంగీకరించి ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. రక్తనాళాల్లో ప్రవహిస్తుందని మనకి తెలుసు. మరి శాస్త్రవేత్తలు రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుందని ఎలా కనుగొన్నారు? రక్తనాళాలను విచ్ఛిన్నం చేయకుండా రక్త ప్రవాహాన్ని ప్రదర్శించడం సాధ్యమేనా? అయితే ఇక్కడ ఒక హార్వే యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఆ రోజుల్లో సంయుక్త సూక్ష్మదర్శిని కానీ ఈనాటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు కానీ లేవు ఆ రోజుల్లో. అయినా 17వ శతాబ్దంలో సిర్లలో రక్తం యొక్క కదలికలను నిరూపించడానికి విలియం హార్వే చేసిన ప్రయోగాన్ని మనం మరలా చేద్దాం. ఇక్కడ 17వ శతాబ్దంలో సంయుక్త సూక్ష్మదర్శిని కానీ ఆధునిక వైజ్ఞానిక పరికరాలు కానీ 17వ శతాబ్దంలో లేవు. కానీ హార్వే ఎలా కనుక్కున్నారు? అంటే తన యొక్క ప్రయోగం ద్వారా ఇక్కడ చేయడం జరిగింది. రక్తనాళాలు బాగా కనిపించే వ్యక్తి యొక్క దండ చెయ్యి మోచేతి పైభాగంలో పటం 8లో చూపిన విధంగా గుడ్డతో గట్టిగా కట్టుకట్టాలి. గుడ్డతో గట్టిగా కట్టుకట్టాలి. 1 వేలు దూరంత స్థలం ఉండాలి.
మరొక గుడ్డను చాప చుట్టలా మడిచి దానిని పిడికిలితో గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు చర్మం క్రింద రక్తనాళాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనం ప్రయోగాన్ని చేయడానికి వీలుగా బాగా లావుగా ఉబ్బినట్లున్న శాఖలుగా విడిపోని రక్తనాళాన్ని గుర్తించాలి. ఆ రక్తనాళం పైన దండ చేయి వైపు వేలు ఉంచి మెల్లగా రక్తనాళంలో రక్త ప్రవాహం ఆగిపోయే వరకు ఒత్తిడి కలగజేయాలి. ఇప్పుడు వేలిని ఒత్తుతూ మోచేతి నుండి అరచేతి వరకు కదిలించాలి. ఈ రక్తనాళంలో వచ్చే మార్పులు పరిశీలించాలి, కారణాలు చర్చించాలి. ఇప్పుడు నెక్స్ట్ ధమనులు, సిరలు గురించి డిస్కస్ చేద్దాం. రక్తనాళాలను ధమనులు, సిరలు అని 2 రకాలుగా విభజించవచ్చు. ధమనులు హృదయం నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తాయి. దీనికి వ్యతిరేకంగా సిరలు శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తీసుకువస్తాయి. రక్తనాళాలను ధమనులు, సిరలు అని 2 రకాలుగా విభజించవచ్చు. ధమనులు హృదయం నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తాయి. ఈ ధమనులకి వ్యతిరేకంగా సిరలు శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తీసుకొస్తాయి. ఇప్పుడేంటి? రక్తకేశ నాళికలు ఏకకణ మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు. ఇవి తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి. రక్తకేశ నాళికలు ఏకకణ మందంతో, ఇక్కడ చూడొచ్చు మనం రక్తకేశ నాళికలు, ఇదేమో ధమని అడ్డుకోత, ఇదేమో సిర యొక్క అడ్డుకోత, ఇదేంటి? రక్తకేశ నాళిక యొక్క అడ్డుకోత. రక్తకేశ నాళికలు ఏకకణ మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు. ఇవి తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి. ఈ రక్తకేశ నాళికలు తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి. తెల్ల రక్త కణాలలోని ల్యూకోసైట్లు సూక్ష్మకేశ నాళికల గోడల నుండి చొచ్చుకొని పోగలవు. ఇవి ధమనులు, సిరలను కలుపుతూ రక్తనాళిక జాలాన్ని ఏర్పాటు చేస్తాయి. తెల్ల రక్త కణాలలోని ల్యూకోసైట్లు సూక్ష్మకేశ నాళికల గోడల గుండా చొచ్చుకొని పోగలవు. తెల్ల రక్త కణాల్లో ఉండే ల్యూకోసైట్లు ఈ సూక్ష్మకేశ నాళికల గోడల నుండి చొచ్చుకొని పోగలవు. ఇవి ధమనులు, సిరలను కలుపుతూ రక్తనాళిక జాలాన్ని ఏర్పాటు చేస్తాయి.